నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. యాంకిల్ పెయిన్ తో బాధపడుతున్నారా? ఎందుకు వస్తుంది యాంకిల్ పెయిన్? లక్షణాలు ఎలా ఉంటాయి? యాంకిల్ పెయిన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యాంకిల్ పెయిన్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ డాక్టర్ రాహుల్ గుల్వే గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో మెయిన్గా ఈ యాంకిల్ పెయిన్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది? సో యాంకిల్ పెయిన్ అనేది మనం సాధారణంగా ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళలో చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంత ఏజ్ తక్కువ ఉండి స్పోర్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. సో సాధారణంగా మనం పెయిన్ అనుకుంటే ఏదో ఒక స్ట్రక్చర్ లోపల డ్యామేజ్ అవ్వడము, లేదంటే ఏదైనా స్ట్రక్చర్ రప్చర్ అవ్వడము, లేదంటే కొన్ని మెకానికల్ ఇష్యూస్ వల్ల, ఓవర్లోడింగ్ వల్ల, రిపీటెడ్ ఇంజురీస్ వల్ల కూడా ఒక స్ట్రక్చర్లో ఎప్పుడైతే డ్యామేజ్ అవ్వడం జరుగుతుందో దానివల్ల మనకి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ రావడం జరుగుతుంది. సో యాంకిల్ పెయిన్ మోస్ట్లీ రావడానికి కొన్ని డైరెక్ట్ కారణాలు ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ కారణాలు ఉంటాయి. డైరెక్ట్ రీజన్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా స్ట్రెయిన్ అయినాము, లేదంటే మనం పడిపోయాము, లేదంటే ఏదైనా స్ట్రక్చర్ రప్చర్ అయింది అనుకోండి, అది మనకి డైరెక్ట్గా హిట్టింగ్ ఇంజురీస్ అన్నమాట. అది అవ్వడం వల్ల సపోజ్ స్పోర్ట్స్లో ఉన్నాము, మనం ఆడుకునేటప్పుడు పడ్డాము, కాళ్ళు బెనికింది, సో లోపల అలా జరిగినప్పుడు లోపల లిగమెంట్స్ స్ట్రెయిన్ అవ్వడం, లేదంటే టెండాన్స్ రప్చర్ అవ్వడం ఇలా జరుగుతుంది అనమాట. దీన్ని మనం డైరెక్ట్ రీజన్స్ అనుకోవచ్చు పెయిన్ రావడానికి. అలా కాకుండా కొంతమందికి వయసుతో పాటు అక్కడ స్ట్రక్చర్ కొంచెం ఓవర్ యూజ్ అవడం వల్ల కూడా రప్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం దాంతోపాటు కొంతమందికి కొన్ని స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సపోజ్ ఫ్లాట్ ఫీట్ అనుకోండి. ఫ్లాట్ ఫీట్ అంటే కింద ఆర్చ్ ఉండదు. మనం కనుక చూసుకుంటే పాదం చూసుకుంటే ఒకవైపు మనకి ఎత్తుగా ఉంటుంది, కింద స్పేస్ ఉంటుంది. ఈ కాళ్ళకి కూడా ఇటువైపు ఎత్తుగా ఉంటుంది, కింద ఇలా స్పేస్ ఉంటుంది అనమాట. సో కొంతమందికి అలా ఉండకుండా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఫ్లాట్గా ఉండడం వల్ల కూడా వాళ్ళ వెయిట్ ఎప్పుడైతే వాళ్ళు నిలబడతారో, నడుస్తారో, ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవడం వల్ల లోపల స్ట్రక్చర్ లాంగ్ రన్లో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ స్ట్రక్చర్ ఈ విధానం వల్ల రప్చర్ అయి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మన దగ్గర కేసు వస్తుందో మనం స్పెసిఫిక్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పెయిన్ ఎందుకు వస్తుంది అనేది. సో రాహుల్ గారు కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. వెంకట సత్యనారాయణ గారు, నమస్తే. నమస్తే, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు. మాది పల్నాడు డిస్టిక్ అండి. సార్ చెప్పండి. మా మేడం గారికి ఓకే, కాలుకి బాగా బ్లాక్ వచ్చేసి పుండు పడుతుంది. ఓకే, అది ఆపరేషన్ చెప్తాము. కాలు నలుపుగా వచ్చిందండి ఇప్పుడు. ఓకే, సో లోపల ఏదైనా మనకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అట్లా అయ్యే అవకాశం ఉంటుందండి. ఎవరైతే నలుపు వచ్చిందండి, దాని అది ఏమైందంటే నీరు కారుతుంది, మళ్ళీ కొన్ని రోజులు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఓకే, సో లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, లోపల టిష్యూ డ్యామేజ్ ఉన్నా కానీ అలా వచ్చే అవకాశం ఉంటుందండి. ఎవరైతే మీకు సర్జరీ చేశారో ఆ డాక్టర్ని కలవండి. ఆ డాక్టర్ని కలిసి ఒకసారి ఆయన సజెషన్ తీసుకోండి. ఎందుకు అవుతుంది అలా రాకూడదు, అలా వస్తుంది అనుకుంటే డెఫినెట్గా మీరు ఆయన్ని కలిసి ఒకసారి సజెషన్ తీసుకోండి. సో రాహుల్ గారు, ఇప్పుడు దీని మెయిన్ లక్షణాలు అంటే ఏం చెప్తారండి? యాంకిల్ పెయిన్ లక్షణాలు. సో లోపల మనకి పెయిన్ రావడానికి రీజన్ స్ట్రక్చర్ ఏదైనా డ్యామేజ్ అవ్వడం అనుకున్నాం. సో స్ట్రక్చర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో మనకి ఇప్పుడు ఆర్థరైటిస్ వల్ల కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లక్షణాలు కనుక మనం చూసుకుంటే కామన్గా మనం చూసేవి వాపులు ఉంటాయి. దాంతోపాటు కొంతమందికి ఎక్కువసేపు కూర్చొని నిలబడినప్పుడు నొప్పులు ఉంటాయి, లేదంటే కొన్ని అడుగులు వేసే అంతవరకు నొప్పులు ఉంటాయి అన్నమాట. దీన్ని మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటాం. సో స్టార్టింగ్లో కొన్ని అడుగులు వేసేంతవరకు నొప్పి వచ్చి తర్వాత తగ్గుతుంది అనుకోండి, అదొక టైప్ ఆఫ్ లక్షణం. ఇవన్నీ ఏంటంటే లోపల స్ట్రక్చరల్ డ్యామేజ్కి, లేదంటే స్ట్రక్చరల్ కొన్ని క్యాల్కినస్ పర్ అంటాం అనమాట. సో లోపల కాల్షియం డిపాజిట్ అయ్యి మన క్యాల్కినియం బోన్ దగ్గర, పాదం దగ్గర ఒక షార్ప్ ఆబ్జెక్ట్ లాగా డిపాజిట్ అయిపోయి అక్కడ ఉండే ఏదైతే అకిలిస్ టెండాన్ ఉందో దాన్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఎక్కువసేపు కూర్చొని ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు పెయిన్ వస్తుంది. కొన్ని అడుగులు వేసిన తర్వాత, కాసేపు నిలబడిన తర్వాత పెయిన్ తగ్గుతుంది. కొంతమందికి వచ్చేసి ఆర్థరైటిస్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే పెయిన్ స్టార్టింగ్లో వస్తుంది అన్నమాట. సో స్వెల్లింగ్ మార్నింగ్ లేచినప్పుడు, దాంతోపాటు కొంచెం మనం ఇలా టచ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళడం లాగా ఎడిమా అంటాం. సో అలా కూడా ఉంటుంది. సో డైరెక్ట్గా చూస్తే మనకి ఆ స్వెల్లింగ్ ఎడిమా అనేది కనిపించే అవకాశం ఉంటుంది. అలానే ఈ యాంకిల్ పెయిన్తో రిలేటెడ్గా నీ పెయిన్స్ కూడా ఫర్దర్గా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఎస్, సో ఇప్పుడు
యాంకిల్ అనేది ఫస్ట్ మనకి ఏదైతే మనం నిలబడతామో మన గ్రౌండ్కి టచ్ అవుతుంది. సో ఎప్పుడైతే యాంకిల్లో ఎప్పుడైతే పెయిన్ ఉంటుందో, డిస్కంఫర్ట్ ఉంటుందో, లేదంటే ఏదైనా స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో, సో మనం నిలబడే విధానం కానివ్వండి, వాక్ చేసే విధానం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మన వాకింగ్ ప్యాటర్న్, స్టాండింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనం కొంచెం డీవియేటెడ్ పొజిషన్లో నడవడం, నిలబడడం చేయడం వల్ల లాంగ్ రన్లో మోకాళ్ళల్లో కూడా మనం ప్రాబ్లమ్స్ సాధారణంగా చూస్తూ ఉంటామండి. సో అయితే ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎస్. సో ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజురీస్ అనుకోండి, లేదంటే డైరెక్ట్ ఏదైనా ఇంజురీ అయింది, మనం పడ్డాము. సో చాలామంది ఇప్పుడు ఏదైనా వాపులు వచ్చినప్పుడు, నొప్పి వస్తున్నప్పుడు, పడ్డప్పుడు వాళ్ళు ప్రాపర్గా ఎగ్జామినేషన్స్ చేసుకోకుండా డైరెక్ట్గా ఓకే కొన్ని నొప్పులు వస్తున్నాయి కదా, వాచింది కదా అని రెస్ట్ తీసుకోవడము, లేదంటే ఏదైనా పట్టి కట్టుకోవడము, హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటాం. అంటే బయట ఎక్స్రేస్ కానీ ఏం తీయించుకోకుండా డైరెక్ట్గా ట్రీట్మెంట్, అంటే పట్టీలు కట్టుకొని వాపు తగ్గితే చాలా అనుకుంటారు. సో ఇలా ఇంజురీస్ ఎప్పుడైతే జరుగుతాయో అసలు ఇది ఎందుకు అయింది, ఏమైంది, లోపల ఏమై ఉంటుంది అని మనం డాక్టర్ని కలిసి ఒక ప్రాపర్గా వాపు వచ్చింది అంటే ఎక్స్రే తీసుకున్నాం అనుకోండి, మనకు అసలు లోపల ఏం జరిగింది తెలుస్తుంది కదా. ఫ్రాక్చర్ అయిందా, లిగమెంట్ ఇంజురీ అయిందా, టెండాన్ రప్చర్ అయిందా, ఏమైంది అనేది ఫస్ట్ మనకు తెలుస్తుంది. ఏమైంది అనేది తెలిస్తే దానికి ఓకే ఇది ఫ్రాక్చర్ ఉంది, దీనికి మనం పిఓపి కట్టడం, పెట్టుకోవడము, టెండాన్ రప్చర్ ఉంది, దానికి మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడము. సో ఎప్పుడైతే మనం ఆ ప్రాబ్లం అనేది ఏమైంది అని తెలుసుకుంటే దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలనేది మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మనకి లాంగ్ రన్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అలా చేయకుండా వాపు వచ్చింది కదా అని అలాగే ఉంటారనమాట. వారం, 10 రోజులు, నెల రోజులు హోమ్ రెమెడీస్ చేసుకుని దానివల్ల ఏదైనా లోపల స్ట్రక్చర్ డ్యామేజ్ అయితే అది రాంగ్ పొజిషన్లో అతుక్కుపోవడం, చిన్న స్ప్రెయిన్ అయితే కూడా అది ఇంకా ఎక్కువ అవ్వడం, దానివల్ల డెఫినెట్గా లాంగ్ రన్లో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా వాళ్ళు ఎలాంటి హిస్టరీ లేదు, పడలేదు, ఏం తగ్గలేదు, అయినా పెయిన్ వస్తుంది అనుకుంటే కూడా ఇప్పుడు మా దగ్గరికి వస్తే, ఫిజియోస్ దగ్గరికి వస్తే అసలు ఏం జరిగింది, వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, పెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రావెల్ అవుతుంది, ఏమవుతుందని మనం అసెస్ చేసి ఓకే ఇది ప్రాబ్లం అండి, దీనికి ఇది ట్రీట్మెంట్ అని మనం వాళ్ళకి చెప్పగలిగితే, వాళ్ళు ఆ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మనకి ఇంకా ఆ స్ట్రక్చర్ వర్స్ట్ అవ్వకుండా లాంగ్ రన్లో ఎక్కువ బాధపడకుండా, ఇబ్బంది పడకుండా మనం అడ్రెస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ యాంకిల్ పెయిన్కి ఫిజియోథెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎస్. సో ఇప్పుడు మనం ఫిజియోథెరపీలో ప్యూర్గా ట్రీట్ చేసేది మెకానికల్ ప్రాబ్లమ్స్. మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఏదైనా యాంకిల్ స్ప్రెయిన్ అయింది, స్ట్రెయిన్ అయింది, లేదంటే క్యాల్కులస్ స్పర్ ఉంది, లేదంటే ఫ్లాట్ ఫీట్ వల్లనే పెయిన్ వస్తుంది అనుకోండి, లేదంటే బర్సాలో ఏదైనా ప్రాబ్లం ఉంది, లేదంటే మనకి నర్వ్ రూట్ ఇంపింజ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సూరల్ నర్వ్ కూడా నొక్కుకుపోతుంది. అసలు మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు ఈయనకి పెయిన్ ఎందుకు వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, అది న్యూరలాజికల్ పెయినా లేదంటే స్ట్రక్చర్ డ్యామేజ్ అవడం వల్ల వస్తుందా పెయిన్ అనేది మనం ఫస్ట్ అసెస్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా అవసరం అనుకుంటే కొన్ని మనం ఎక్స్రేస్ కానీ తీయించుకోవడం జరుగుతుంది. సో వాటిని బేస్ చేసుకొని మన ఫిజికల్ ఎగ్జామినేషన్ని బేస్ చేసుకొని మనం అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ట్రీట్మెంట్ ఇంటెన్షన్ ఏముంటుందంటే లోపల అడేషన్స్ ఉన్నాయనుకోండి దాన్ని బ్రేక్ చేస్తాము, అక్కడ ఏదైతే టిష్యూ రప్చర్ ఉంటే దాన్ని రిపేర్ చేయడానికి ఎన్హాన్స్ చేస్తాం. దాంతోపాటు ఎక్సర్సైజ్ థెరపీ అంటాం. అక్కడ స్ట్రక్చర్ని స్ట్రెంత్ చేసుకోవడం, స్ట్రక్చర్ని బ్యాలెన్స్ చేసుకోవడం, దాంతోపాటు డెఫినెట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉంటాయి. సో లేజర్ అవన్నీ ఇచ్చి అక్కడ స్ట్రక్చర్ని మనం రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ పెయిన్ ఎందుకైతే వస్తుందో దాన్ని రూట్ కాజ్ మీద వర్కౌట్ చేస్తాం కదా, అప్పుడు పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. అయితే మెయిన్గా మనం ఈ పెయిన్తో బాధపడే వాళ్ళు ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్స్ అయ్యి ఉంటున్నారు. సో ఎందుకు వాళ్ళల్లోనే ఈ యాంకిల్ పెయిన్ అనేది మెయిన్గా రిఫ్లెక్ట్ అవుతుంది? సో ఇప్పుడు మనకి స్పోర్ట్స్ పీపుల్స్లో కూడా ఇంజురీస్ కామన్గా జరుగుతాయి అనుకుంటాం, కానీ ఎవరైతే ప్రాపర్గా వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకుంటారో, కూల్ డౌన్ ఎక్సర్సైజెస్ చేస్తారో, దాంతోపాటు ప్రాపర్గా షూస్ అవన్నీ వేసుకొని కేర్ఫుల్గా ఉంటారో వాళ్ళలో మనం తక్కువనే ఇంజురీస్ని చూస్తూ ఉంటాం. సో కొంతమంది వాళ్ళ బాడీని ప్రాపర్గా ట్రైనప్ చేయకుండా, వార్మప్ చేయకుండా, డైలీ ఎక్సర్సైజెస్ చేయకుండా, అంటే ప్రాపర్గా ఎప్పుడైతే వాళ్ళ బాడీని వాళ్ళు ప్రిపేర్ చేయకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు స్పోర్ట్స్లో, ఎట్ ది సేమ్ టైం లోపల స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా డెఫినెట్గా కొంచెం కాన్షియస్గా మనం ఆడాల్సి ఉంటుంది అన్నమాట. అలా కాకుండా పడినప్పుడు కూడా ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా ఇంజురీస్ అవ్వడం అనేది కామన్. కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత కాన్షియస్గా అన్నీ ప్రాపర్గా
చూసుకున్నా కానీ ఇంజురీస్ అయ్యేవి స్పోర్ట్స్లో కామన్ అనమాట. ఇలా అయినప్పుడు మనం స్పోర్ట్స్లో చూస్తాం, వాళ్ళు ప్రాపర్గా అసెస్ తీసుకుంటారు ఫిజియోథెరపిస్ట్ని కలిసి. దాంతోపాటు ఎప్పటికప్పుడు ఆ స్ట్రక్చర్ని, డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని రిపేర్ చేసుకొని ప్రాపర్గా స్ట్రెంత్ చేసుకుంటారు అండ్ మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆడడం జరుగుతుంది అనమాట. అంతే ఇంటెన్సివ్గా. కాకపోతే ఇదే స్పిరిట్ అనేది మనం కామన్ మ్యాన్లో చూడం. ఎందుకంటే వాళ్ళు పెయిన్ వస్తుందంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి అలానే భరించుకుంటూ వెళ్తారు అనమాట. దానివల్ల ఆ స్ట్రక్చర్ ఇంకా రప్చర్ అయ్యి ఇంకా ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మనం ఈ యాంకిల్ పెయిన్ని ఎంతవరకు సెట్ చేసుకోవచ్చు? డెఫినెట్గా మన బాడీలో ప్రతి స్ట్రక్చర్ బాగా అవుతుంది, ప్రతి స్ట్రక్చర్ రిపేర్ అవుతుంది. మనం ఎప్పుడైతే స్ట్రక్చర్కి కావాల్సిన హీలింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తామో, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తామో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తామో, స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా మనం ఆ ప్రాబ్లమ్కి వాళ్ళకి పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. అలానే ఈ యాంకిల్ పెయిన్లో స్వెల్లింగ్ వచ్చేటువంటి లక్షణాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు కొంతమందికి సపోజ్ ఒక అకిలిస్ టెండాన్ ఉంది, రప్చర్ అయింది అంటే ఒక స్ట్రక్చర్ అది వీక్ అయినట్టే కదా, డ్యామేజ్ అయింది అంటే వీక్ అయినట్టే. సో ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ని మనం యూజ్ చేయడం జరుగుతుందో, ఓకే, సపోజ్ మనం డైలీ చేసే యాక్టివిటీస్ కంటే కొంచెం ఓవర్ స్ట్రెయిన్ చేసామనుకోండి, ఎక్కువసేపు నడవాల్సి వచ్చింది, షాపింగ్కి వెళ్ళాము, రెగ్యులర్గా మనం నిలబడేది నడిచేది కాకుండా షాపింగ్కి వెళ్ళిన రోజు మాత్రం ఎక్కువసేపు నిలబడము నడవడం మనం చేస్తాం. అంటే డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని ఎప్పుడైతే ఓవర్ యూజ్ చేస్తామో డెఫినెట్గా పెయిన్ అనేది కాసేపటికి స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి స్వెల్లింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మనం కనుక చూసుకుంటే కాలు చాలా వాచి ఉండడము, బరువు వేయనివ్వకపోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే దాన్ని భరించకుండా డెఫినెట్గా ఫిజియోథెరపీ అనేది బెస్ట్ వేలో మనకి హెల్ప్ అవుతుంది అనమాట యాంకిల్ పెయిన్లో. అయితే ఈ యాంకిల్ పెయిన్ కూడా ట్రీట్మెంట్స్ అవి తీసుకున్న తర్వాత ఆ నొప్పి మళ్ళీ రిపిటేటివ్గా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో మనం ఇక్కడ ట్రీట్ చేసేటప్పుడు మన ఇంటెన్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే పెయిన్ని కిల్ చేసేది కాదు. మనం ఎక్కడ డైరెక్ట్గా నొప్పిని తగ్గించడం లేదు. మనం ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో మన ఇంటెన్షన్ ఏముంటుందంటే పెయిన్ ఎందుకు వస్తుందని మనం ఫస్ట్ ఫైనల్ చేసుకుంటాం అసెస్మెంట్ ద్వారా. సో లోపల ఎప్పుడైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయి ఉంటుందో, ఏదైతే స్ట్రక్చర్ వీక్ అయి ఉంటుందో, లేదంటే ఏదైనా అబ్నార్మల్ గ్రోత్ ఉంటుందో జాయింట్లో, దాన్ని మనం బ్రేక్ చేసి లోపల స్ట్రక్చర్ని రిపేర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం స్ట్రక్చర్ని రిపేర్ చేస్తున్నామో, దాన్ని స్ట్రెంత్ చేస్తున్నామో, దాంతోపాటు పేషెంట్స్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం. అంటే సపోజ్ ఫ్లాట్ ఫిట్ ఉంది, ఆర్చెస్ పెట్టుకోండి అని చెప్తాం, కంఫర్టబుల్ షూస్ పెట్టుకోమని చెప్తాం, వాడమని చెప్తాము, ఓకే, లాంగ్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. అంటే కొంతమంది ఇప్పుడు నేచర్ ఆఫ్ జాబ్ ఎలా ఉంటుంది అంటే గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది, నిలబడే చేయాల్సి వస్తుంది. ఓకే ఫైన్, వాళ్ళు నిలబడండి, చేయండి. కానీ ఒక 30-40 మినిట్స్కి ఒక 5-10 మినిట్స్ కూర్చొని చేశారనుకోండి, అలా స్విచ్ ఆన్ చేసుకుంటా ఉంటే పొజిషన్ ఆ స్ట్రక్చర్ కూడా ఎక్కువ ఇరిటేట్ కాకుండా ఉంటుంది. సో మనం ఇక్కడ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ మనది ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా పెయిన్ రావడానికి ఏదైతే రీజన్ ఉందో మనం దాని మీద వర్కౌట్ చేస్తున్నాం, ఆ స్ట్రక్చర్ని రిపేర్ చేస్తున్నాం, స్ట్రాంగ్ చేస్తున్నాం. కాబట్టి దాంతోపాటు లైఫ్ స్టైల్ని కూడా మాడిఫై చేస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే వర్కౌట్ చేయడం జరుగుతుందో సో అక్కడ స్ట్రక్చర్ అనేది హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుకుంటూ వెళ్తుంది. సో స్ట్రక్చర్ ఎప్పుడైతే హెల్తీగా స్ట్రాంగ్ ఉంటుందో పెయిన్ వచ్చే అవకాశమే ఉండదు. అఫ్కోర్స్ ఎప్పుడైనా ఓవర్ స్ట్రెయిన్ అయినా పెయిన్ వచ్చింది, మళ్ళీ రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. కానీ సో మిగతా ట్రీట్మెంట్స్ లాగా కాదన్నమాట ఇది. అలానే డాక్టర్ గారు ఇప్పుడు చిన్న ఏజ్ లో సమ్ దెబ్బలు తగిలాయి, ఆ ఫ్రాక్చర్ అలా ఉండిపోయింది, బట్ అప్పుడు అది అంత ఇంపాక్ట్ చూపించకపోయినా ఏజ్ ఫ్యాక్టర్ పెరిగే కొద్దీ దాని ఇంపాక్ట్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఈ టైంలో మనం ఈ ఫిజియోథెరపీ కానీ ఉన్న ట్రీట్మెంట్స్ కానీ తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటారు? సో ఇప్పుడు కొంతమందికి మాల్ యూనియన్ ఉంటుంది. మాల్ యూనియన్ అంటే రాంగ్ డైరెక్షన్లో అతుక్కుపోవడం. ఏదైనా బోన్ విరిగింది అంటే అది అతుక్కుపోకుండా ఉండదు, డెఫినెట్గా అతుక్కుపోతుంది. ఇంతకుముందు మాట్లాడినట్టుగా మనం ఏదైనా పడ్డప్పుడు మైక్రో ఇంజురీ జరిగింది, లేదంటే బోన్ ఫ్రాక్చర్ అయింది, డిస్ప్లేస్మెంట్ అయింది చిన్నగా. సో దాన్ని మనం ప్రాపర్గా ఎక్స్రేస్ కానీ అవి తీయకుండా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అలానే భరించుకుంటూ, లేదంటే హోమ్ రెమెడీస్ తీసుకుంటూ పట్టీలు కట్టుకుంటా ఉన్నాం అనుకోండి, అది చిన్నగా ప్రాపర్గా హీల్ అవ్వాల్సిన పొజిషన్లో కాకుండా, దాని కరెక్ట్ పొజిషన్లో కాకుండా బ్యాడ్ పొజిషన్లో అతుక్కొనింది అనుకోండి, అది ఎప్పటికైనా పెయిన్ వస్తూనే ఉంటుంది అన్నమాట. సో మాల్ యూనియన్స్ ఉన్నప్పుడు కొంతమందిలో పెయిన్ రాకపోవచ్చు, అది దాని ఇంటెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు, అంటే చాలా తక్కువ ఇంటెన్సిటీలో మాల్ యూనియన్ ఉన్నప్పుడు. కానీ ఎక్కువగా ఉంది అంటే కొంతమందిలో డెఫినెట్గా పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ వస్తూనే ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎన్నిసార్లు దాన్ని అడ్రస్ చేసినా మనకి పెయిన్ తగ్గకపోవచ్చు, ఒకవేళ తగ్గినా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి వెళ్ళి
దాన్ని అంటే అవసరాన్ని బట్టి దానికి సర్జరీ చేసుకోవాలా, సర్జరీ చేసి మళ్ళీ ప్రాపర్ పొజిషన్లో పెట్టి దాన్ని రిపేర్ చేసుకోవాలా అనేది వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. కానీ ప్యూర్గా పెయిన్ వస్తుంది అనుకుంటే మాత్రం దాన్ని భరించడం అనేది ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, అన్వర్ గారు. అన్వర్ గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో చెప్పండి మేడం. మా మిస్సెస్ కి మోకాళ్ళ నొప్పులు జాస్తి ఉన్నాయి మేడం. జాస్తి అంటే జాస్తి ఉండదు. మా మిస్సెస్ తో మాట్లాడుతుంది. చెప్పండి అమ్మా. హలో హలో చెప్పండి అమ్మా. నమస్తే సార్. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి సార్. ఎప్పటి నుంచి ఉన్నాయండి? అప్పుడే 2 నెలల నుంచి ఉండాలి సార్. ఓకే, వయసు ఎంత మీది? నా వయసు 45 ఉంది సార్. ఓకే, సో ఇప్పుడు 2 months నుంచి 2 నెలల నుంచే నొప్పులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అది తగ్గే అవకాశం ఉంటాయండి. మీరేమైనా పడడం కానీ అలా యాక్సిడెంట్ అవ్వడం కానీ ఈ మధ్య జరిగిందా 2 months కంటే ముందు? సో అలా ఏం మనం పడలేదు, యాక్సిడెంట్ ఏం అవ్వలేదు అనుకుంటే డెఫినెట్గా వయసుతో పాటు మన మోకాళ్ళ అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఉంది అంటే దానికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎందుకు పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే లోపల వయసుతో పాటు అంటే రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజురీస్ అంటాం అనమాట, మెకానికల్ పెయిన్స్, ఇలా లోపల డ్యామేజ్ అయినప్పుడు స్ట్రక్చర్ వచ్చే నొప్పిని మనం ఫిజియోథెరపీలో డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎందుకు ఒకవైపే అరుగుతూ ఉంటాయి కొంతమందికి మోకాళ్ళు అనేది మనం చూస్తాం అనమాట. కొంతమందికి మస్కులర్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, దాన్ని మనం బ్యాలెన్స్ చేయడం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం, దాంతోపాటు ఈ లేజర్ థెరపీ అవి ఇవ్వడం వల్ల లోపల స్ట్రక్చర్ అనేది రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఎక్సర్సైజెస్ చేయడం వల్ల స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఎనఫ్ తయారవుతుంది. కాబట్టి మీకు తప్పకుండా మీకు వచ్చే మోకాళ్ళ నొప్పులు కొన్ని రోజులు మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి. డాక్టర్ గారు మనం చూస్తే ఈ థెరపీస్ జనరల్గా ఎన్ని సిట్టింగ్స్తో సెట్ అవుతుంది అనుకోవాలి? పేషెంట్ టు పేషెంట్ ఇవి వేరే ఉంటాయి? ఎస్, పేషెంట్ టు పేషెంట్ డెఫినెట్గా వేరే ఉంటుందండి. చాలామందికి ఇప్పుడు కొంతమందికి పెయిన్ అంటే అందరికీ ఒకేలాగా ఉండదు. ఎందుకంటే పెయిన్ రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. అండ్ మనం అనుకున్నట్టుగా మనం ప్యూర్గా ట్రీట్ చేసేది మెకానికల్ ప్రాబ్లమ్స్ని. మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక స్ట్రక్చర్ని ఓవర్ యూజ్ చేయడం వల్లనో, స్ట్రెయిన్ అవ్వడం వల్లనో ఒక స్ట్రక్చర్ రప్చర్ అవడం వల్ల ఆ స్ట్రక్చర్ వీక్ అయ్యి ఏదైతే పెయిన్ వస్తుందో దాన్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో. అండ్ దాంట్లో కూడా సపోజ్ ఏజ్ని బట్టి మనకు విజిట్స్ మారే అవకాశం ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ని బట్టి కూడా విజిట్స్ మారే అవకాశం ఉంటుంది. సపోజ్ తక్కువ డ్యామేజ్ ఉందనుకోండి తొందరగా బాగవుతుంది, ఎక్కువ డ్యామేజ్ ఉంటే ఎక్కువ విజిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, చంద్ర గారు. మేడం చెప్పండి మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మా మేడం కు కొంచెం మొన్న 15 రోజుల సంది చాలా నొప్పిగా ఉంది, నడవడం లేదు మేడం. ఓకే, ఈ కనీసం ఇప్పుడు ఈ నెల లోపలే కుడికాలు మొత్తం నొప్పిగా ఉన్నది. అది అసలు డాక్టర్ దగ్గరికి పోయి చూపిస్తే కూడా కొంచెం మందులు ఇచ్చేది కవర్ అయితే లేదు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుందండి నొప్పి? ఇక్కడ కొడుక ఉంది కదా సార్, జాయింట్ నడుము దగ్గర నుంచి, తుంటి జాయింట్ నుంచి వస్తుందా? లేదు, ఇక్కడ నుంచి వస్తుంది. ఇది మన మొక్కలు. ఓకే, మోకాలు నుంచి వస్తుంది. మా డాక్టర్ ఉంటారు. వాపు ఏమైనా ఉందా అండి? హలో చెప్పండి అమ్మా. ఎడమకాలు బొక్కలు బాగా ఈ సైడ్ లకు మొత్తం కూర్చున్నది, నొప్పి బాగుంది. మోకాల దగ్గరనే ఉందా అమ్మా? ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి ఎక్స్రేస్ అవన్నీ తీసుకున్నారు కదా మీరు ఆల్రెడీ, ఆ ఎక్స్రేస్ పంపించండి, మనం చూద్దాం ఏమై ఉంది, ఎందుకు నొప్పి వస్తుంది. మీరు డాక్టర్ని కలిసిన తర్వాత కూడా నొప్పి తగ్గడం లేదా అంటున్నారు కదా, ఒకసారి అన్ని రిపోర్ట్స్ పంపించండి, దాన్ని బట్టి మనం చూద్దాం మనం ఏం చేయగలుగుతాం అనేది. ఓకే, సో రాహుల్ గారు మనం చూస్తే ఈ ప్రాబ్లంకి సంబంధించి అంటే జనరల్ ఎక్సర్సైజ్తో పాటు ఏమైనా డైటరీ ప్లాన్స్ ఉంటాయా? అంటే అటు బోన్ స్ట్రెంగ్త్ కానీ లేదా నర్వ్ సిస్టమ్ బలపడటానికి కానీ అలా ఏమైనా సజెస్ట్ చేయగలరా? సో డెఫినెట్గా అండి, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ అనేది ఒకవైపు అయితే డైట్ అండ్ న్యూట్రిషన్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట మన బాడీలో రిపేరింగ్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేయడానికి. సో కొంతమందికి ఇప్పుడు నొప్పులు వస్తున్నాయంటే కొంతమంది డాక్టర్స్ వాళ్ళకి
వైటమిన్ టెస్ట్ చేయించుకోండి, విటమిన్ B12 తక్కువ ఉంది, విటమిన్ D తక్కువ ఉంది, విటమిన్ C తక్కువ ఉంది అని చెప్తా ఉంటారు కదా, మనం వింటూ ఉంటాం. సో డెఫినెట్గా ఒక స్ట్రక్చర్ అనేది రిపేర్ అవ్వడానికైనా లేదంటే బాడీ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయాలన్నా కానీ వైటమిన్ రోల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అవసరాన్ని బట్టి మనం వాళ్ళని కస్టమైజ్డ్గా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి డైట్ తీసుకోండి మీరు రెగ్యులర్ డైట్తో పాటు అని. ఎస్, నెక్స్ట్ రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు సార్ మేడం చెప్పండి మీ సమస్య. అదే మా మిస్సెస్ కి ఎడంకాలు మరం ఇప్పండి. ఓకే మేడం, కాలు మరం బాగా నొప్పిగా ఉంటుందండి రోజు. ఓకే, ఎంత కాలం నుంచి? 2 కాళ్ళు అంటే ఒక 6 months నుంచి అండి. ఓకే సార్, ఆల్రెడీ మనకి నొప్పులు ఉంటున్నాయి అంటే డెఫినెట్గా లోపల ఏదైనా ఇంజురీ జరిగితేనే అలా రావడం జరుగుతుంది, పాదమైనా మోకాలైనా. సో మీరు ఏది పడలేదు, ఎక్కడ తగలలేదు అని చెప్తున్నారు కాబట్టి లోపల ఏదైనా మనకి క్యాల్కినస్ స్పర్ అంటాము, లేదంటే లోపల ఏదైతే అకిలిస్ టెండినైటిస్ అంటాము, లేదంటే చాలా రీజన్స్ ఉంటాయి పెయిన్ రావడానికి పాదం దగ్గర కూడా. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీ దగ్గర ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ కూడా పంపించండి. డెఫినెట్గా అది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకొని దానికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేయగలుగుతామని మీకు చెప్తాము. అండ్ డెఫినెట్గా మీ ప్రాబ్లంకి, మీ వైఫ్కి ఉండే ప్రాబ్లంకి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అయితే ఒక్కసారి సర్జరీ అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత లాట్రాన్ అది సెట్ అయిపోయింది అని అనుకున్నాను, బట్ తర్వాత దాని నుంచి మళ్ళీ పెయిన్ రావటం అని మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అలాంటి టైంలో ఈ ఫిజియోథెరపిస్ట్తో మనం ఎంతవరకు రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది? వన్స్ సర్జరీ అయిన వాళ్ళకి ఈ థెరపీస్ సజెస్ట్ చేయొచ్చు? ఎస్, మనకి ఈ రోజుల్లో పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి సర్జరీ తర్వాత, ఇప్పుడు మోకాలు మార్పిడి అయినా, లేదంటే హిప్ జాయింట్ సర్జరీ అయినా, లేదంటే ఎక్కడైనా ఏదైనా స్ట్రక్చర్ బ్రేక్ అయింది, బోన్ ఫ్రాక్చర్ అయింది అంటే ఆఫ్టర్ సర్జికల్ ప్రొసీజర్ కానివ్వండి, లేదంటే ఇమ్మొబిలైజేషన్ ఫేజ్ అంటాం కదా, పట్టి కట్టి ఉంటాం మనం ఒక 40 days, దాని తర్వాత తీసిన తర్వాత కూడా ఫిజియోథెరపీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ని రీస్టోర్ చేయాలన్నా, దాని రేంజ్ ఆఫ్ మూమెంట్ని పెంచాలన్నా, ఆ స్ట్రక్చర్ని ప్రాపర్గా స్ట్రెంగ్త్ చేయాలన్నా, అంటే బ్యాక్ టు డే టు డే యాక్టివిటీ తీసుకురావాలన్నా ఫిజియోథెరపీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ డెఫినెట్గా మనం ఎప్పుడైతే మన స్ట్రక్చర్ మీద వర్కౌట్ చేస్తామో ఆ స్ట్రక్చర్ అనేది రీస్టోర్ అవడం జరుగుతుంది. అండ్ పెయిన్, డిస్కంఫర్ట్ ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్, నాకు మోకాలు, నా వయసు వచ్చి 45 years సార్. ఒక ఎడం కాలు మోకాలు నొప్పి పెడుతుంటా సార్ అప్పుడప్పుడు. ఓకే, ఎప్పుడు వస్తుందండి ఎక్కువగా? అంటే ఇప్పుడు మనం కూర్చోవడం కానీ చేసినప్పుడు ఇట్లా ఒక్క కాలు మీద కూర్చోలేకపోతాను సార్ నేను. ఏమైనా పడ్డారా అండి మీరు? సార్, పడడం కానీ ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ ఏదైనా జరిగిందా? లేదండి, ఏం లేదండి. ఓకే, సో ఏం లేదు అంటే డెఫినెట్గా మనకి మస్కులర్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, లోపల జాయింట్ మీద వన్ సైడ్ వెయిట్ ఎక్కువ పడడం వల్ల లోపల స్ట్రక్చర్ అనేది రప్చర్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో దాన్ని మనం ఫిజియోథెరపీలో మళ్ళీ రీస్టోర్ చేసే అవకాశం ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే మేము చెప్పిన ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మీరు చేయాల్సి వస్తుంది. ఒకసారి మీరు రాగలిగితే మనం ఎంత డ్యామేజ్ ఉంది అనేది ఫిజికల్ అసెస్ చేసి అవసరాన్ని బట్టి మనం సెషన్స్ ప్లాన్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ గిల్వే గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.